హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. శరీరము, మనస్సు, ఆత్మల సమన్వయానికి కొన్ని మహోన్నత శ్వాసక్రియలు. 1. గాలిని పీల్చి కుంభించండి. ఈ విద్య మీరు కనుక 2 వారాలు వదలకుండా సరిగా పాటిస్తే మీ శక్తి అనూహ్యంగా పెరుగుతుంది. ఇది చేసే పద్ధతి అతి తేలిక. అదీగాక మీరు ఎక్కడ ఉన్నా చేయవచ్చు. మీకు గనక ఏకాగ్రత కొరవడితే ఈ విద్య సాధన చేశారంటే మీ ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ఈ వ్యాయామం ఎలా చేయాలంటే 2 అంకెలు లెక్క పెట్టేంతసేపు గాలి పీల్చి 8 అంకెలు లెక్క పెట్టేంతసేపు కుంభించాలి. అంటే కుంభించడం అంటే ఆ గాలిని అలాగే పట్టి ఉంచాలి. 4 అంకెలు లెక్క పెట్టేంతసేపు వదలాలి. మీరు సులువుగా లెక్క పెట్టడానికి నడుస్తూ అంకెలు లెక్క పెట్టచ్చు. గుండెల నిండా తాజా గాలి పీల్చుకుంటూ 2 అడుగులు వేయండి. 8 అడుగులు వేసేదాకా కుంభించి ఉంచండి. 4 అడుగులు వేసేదాకా దీర్ఘంగా శ్వాస వదలండి. త్వరలోనే మీకు శక్తిపరంగా, ఆరోగ్యపరంగా చాలా మార్పు కనిపిస్తుంది. 2. కుడి ఎడమల ముక్కుల శ్వాసక్రియలు. ఇది 1000 ఏళ్ల నాటి విద్య. దీనివల్ల శక్తి పెరగటమే కాక శరీరం, మనస్సు, ఆత్మలకు అఖండమైన శాశ్వత లబ్ధి కలుగుతుంది. ఇది సాధన చేశాక మీకు తేలిగ్గా అనిపిస్తుంది. ఒక ప్రశాంతమైన ప్రదేశంలో బాసింపేట వేసుకుని నిటారుగా కూర్చోండి. అది చేస్తున్నంతసేపు మీ నోరు తెరవకూడదు. కుడి ముక్కు మీ కుడి చేయి బొటనవేలితో మూసి ఎడమ ముక్కులోంచి 2 లెక్క పెట్టేదాకా గాలి పీల్చండి. కళ్ళు మూసుకొని గాలి పీల్చుతున్నప్పుడు మీ కడుపులో ఒక పెద్ద బెలూన్ ఉబ్బుతున్నట్లుగా ఊహించుకోండి. ఇప్పుడు 8 లెక్క పెట్టేదాకా గాలి లోపల కుంభించి మీ ఎడమ ముక్కు కూడా ఉంగరం వేలితో మూయండి. అప్పుడు కుడి ముక్కులోంచి 4 అంకెలు లెక్క పెట్టేంతసేపు గాలి వదలండి. ఇప్పుడు ఎడమ ముక్కు మూసుకొని కుడి ముక్కు నుంచి గాలి పీల్చి కుంభించి కుడి ముక్కు మూసి ఎడమ ముక్కు నుంచి గాలి వదలండి. ఇలా మార్చి ఒకవైపు నుంచి పీల్చి ఇంకొక వైపు నుంచి వదిలి ఒక 5 నిమిషాల పాటు ప్రతిరోజు ఉదయం పూట చేశారంటే మీ సత్ఫలితాలు అతి త్వరలో కలుగుతాయి. మీకు భస్త్రీ పద్ధతి. మీరు ఏదైనా పెద్ద కార్యక్రమం చేపట్టే ముందో, మీరు సభలో మాట్లాడాలనుకుంటేనో ఇది కనుక చేస్తే మీకు శక్తి పెరుగుతుంది. ఇది చాలా తేలిక. కింద కూర్చొని మీ చేతిని మీ పొట్ట దగ్గర బెలూన్ మూసినట్లుగా మూయండి. అప్పుడు ఆ పొట్టని లోపలికి తోస్తూ బయటకు బలంగా ముక్కు ద్వారా గాలిని వదలండి. మళ్ళీ పొట్ట బయటికి ఉబ్బేలాగా బాగా గాలి లోపలికి పీల్చండి. ఇలా 20 సార్లు చేయండి. మీకు కొంచెం అలవాటు పడ్డాక వేగం పెంచొచ్చు. 4. వేకువజామునే లేవండి. శరీరం, మనస్సు, ఆత్మ సాంతన పొందటానికి గొప్ప మార్గం ఏమిటో తెలుసా? చిరు చీకటిలో అలా సరదాగా చెట్ల మధ్యలోంచి నడవటమో, లేదా సముద్రపు అలలను చూస్తూ ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ అడుగులో అడుగు వేయటమో, వారానికి ఒకరోజో ఏ ఆదివారమో ఇలా చేయవచ్చు. మనసు ప్రశాంతత చెంది మిమ్మల్ని జీవితంలోని అద్భుతాలని గ్రహించనిస్తుంది. ప్రతిరోజు పండగే. ప్రతి సూర్యోదయం చూసి తరించాల్సిన అద్భుత కావ్యం. ఆ నడిచేటప్పుడు శ్వాస దీర్ఘంగా తీసి నడవటం మర్చిపోకండి, వదలటం మర్చిపోకండి. అంటే ఎలా అంటే ముందు చెప్పాం కదా, 2 అడుగుల మేర గాలి పీల్చి 8 అడుగుల మేరకు కుంభించి 4 అడుగుల మేరకు వదలడం. తర్వాత 5. పచ్చని పొగమంచు శ్వాసక్రియ. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తూర్పు దేశాల మార్షియల్ క్రీడాకారులు ఈ పద్ధతిని పెంపొందించారు. దీనివల్ల వాళ్ళు పాల్గొనబోయే పోటీకి ముందు వాళ్ళ మనసు ఒక నిర్మల సరోవరంగా మారుతుందన్నమాట. దీనిలో మొదటి సూత్రం ఏంటంటే ఏదో పైపైన గాలి పీల్చుకొని వదలటం కాదు, గుండెల నిండా గాలి పీల్చుకోవాలి. మీరు నిద్రపోతున్నప్పుడు ఎలా గాలి పీలుస్తారో అలా ఊపిరితిత్తుల పై నుంచి కింది నుంచి కూడా గాలి పీలుస్తూనే సరిగ్గా పీల్చినట్టు. ఇప్పుడు ఒక ప్రశాంత వాతావరణం ఎన్నుకొని వెళ్ళకిలా పడుకొని కళ్ళు మూసుకోండి. ఈ క్రింది మాటలు గట్టిగా నిదానంగా పలకండి. నేను ప్రశాంతంగా, బలంగా, ఏకాగ్ర చిత్తంతో ఉన్నాను. ఇప్పుడు మీరు గాలి పీల్చేటప్పుడు చిక్కటి ఆకుపచ్చని పొగమంచు మీ శరీరంలోనికి మీ నాసిక ద్వారా లోపలికి వెళ్తున్నట్లు, అది క్రమేపీ మీ నాభి దాకా దిగినట్లు, ఆ తర్వాత మీలోని ప్రతి భాగంలోకి వెళ్ళినట్లు ఊహించుకోండి.
అలా మీ శరీరం మొత్తం ప్రతి కండరాన్ని తడుముతూ ఈ ఆకుపచ్చ పొగమంచు ప్రయాణించిందని ధృవీకరించుకున్నాక నెమ్మదిగా బయటికి గాలిని వదిలేయండి. దానితో పాటు ఏవైనా ఒత్తిడులు ఉంటే వాటిని బయటికి తోసేయండి. ఈ ప్రక్రియ 5 నిమిషాల నుంచి 20 నిమిషాల సేపు చేయండి. లేవగానే మొట్టమొదటిగా చేస్తే లేదా ఏదైనా ఒత్తిడి కలిగించే సన్నివేశం ముందు చేస్తే మరీ మంచిది. అలా చేస్తే మనసు తేలికపడి ప్రశాంతత చేకూరుతుంది. దీర్ఘశ్వాస ప్రక్రియ మీ మనస్సుని మెరుగుపరిచి తద్వారా మీ జీవితాన్ని కూడా మెరుగుపరుస్తుంది. పైన చెప్పిన శ్వాస ప్రక్రియలు మనస్సు, శరీరం, ఆత్మల సంయమనానికి అతి గొప్ప సాధనాలు. మీరు మీ ఆరోగ్యాన్ని తీసుకువెళ్లి ఉన్నత శిఖరాల మీద కూర్చోపెట్టాలనుకుంటే ఇంతకు మించిన అద్భుత సాధనాలు లేవు. 30 రోజుల పాటు రోజు చేసి చూడండి. కేవలం 10-15 నిమిషాలు ఒక్క రోజులో ఈ ప్రక్రియల మీద గడిపితే మీకు లాభాలు శతకోటి. మీరు చేసే పని అత్యంత ఉత్సాహంతో, అత్యంత శక్తితో చేయగలరు. మీకు ఉత్పన్నమయ్యే అధిక శక్తితో మీరు అధిక పని చేసి అత్యధిక లాభాలు పొంది మీ ప్రపంచాన్ని సాదాసీదా పరిస్థితి నుంచి ఉన్నత శిఖరాలకి చేర్చగలరు. థ్యాంక్ యూ.